హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికాస్ వ్లాగ్స్. ఈరోజైతే మంచి హెల్దీ రెసిపీతోని మేము ముందుకు వచ్చాను. అదే డ్రై ఫ్రూట్ లడ్డు అండి. దీనికోసం మనం ముందుగా 1/2 కిలో ఖర్జూర తీసుకోండి. అలాగే 100 గ్రామ్స్ ఆఫ్ ఆల్మండ్, క్యాషు అండ్ పిస్తా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అండ్ మస్క్ మిలన్ సీడ్స్ కూడా తీసుకోవాలి. ఇంకా బ్లాక్ అండ్ గ్రీన్ కిస్మిస్ తీసుకోవాలి. ముందుగా ప్యాన్లో 3 స్పూన్స్ ఆఫ్ గీ హీట్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా వేపుకోవాలి. వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ లో ఫ్లేమ్లోనే మంచిగా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. మన లడ్డు టేస్ట్ అనేది మొత్తం ఇక్కడే ఉంది. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి. ఈ లడ్డు మనం రోజుకొకటి తిన్నా కూడా మనకి డేకి కావాల్సిన ప్రోటీన్ అంతా మనకి లడ్డూలో వచ్చేస్తుంది అన్నమాట. మీకు నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. సో ఇది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. నా ఛానల్లో నేను ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తాను. వాటిని కూడా తప్పకుండా చూడండి. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా, ఈ సీడ్స్ అన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇవి కూడా 5 మినిట్స్ వేగిన తర్వాత దీనిలోకి కిస్మిస్లు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా మిక్స్ అయ్యేలాగా చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయినా ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. ఇప్పుడు దీంట్లోకి ఎండు కొబ్బరిని మంచిగా గ్రైండ్ చేసుకొని దీంట్లోకి వేసుకొని వేపేసుకోవాలి. ఇదంతా వేసిన తర్వాత మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇందులోకి గీ యాడ్ చేసుకొని వేడి చేసుకొని ముందుగా ఖర్జూర ముక్కల్ని గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసి దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఎక్కువ వేయించుకోవాల్సిన పని కూడా లేదు. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని మంచిగా దీనికి పట్టించాలి డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని. చూడండి, ఖర్జూర అంతా ఈ ఫామ్లోకి వచ్చిన తర్వాత ముందుగా వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత ఇది పక్కన పెట్టుకొని ఇందులోకి కొంచెం గసగసాలు వేయించుకోవాలి. ఇవి వేపుకొని ఇది కూడా ఆ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. జస్ట్ 1 మినిట్ సరిపోతుంది ఇవి వేగడానికి. తర్వాత వీటిని లడ్డూలా చుట్టుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మన డ్రై ఫ్రూట్ లడ్డు అనేది రెడీ అవుతుంది. చూడండి, చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది కదా, ఎంత డెలిషియస్గా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో మనం షుగర్ వేయలేదు, బెల్లం వేయలేదు. వెరీ టేస్టీ అండ్ హెల్దీ లడ్డు. తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.